వైసీపీ ప్రభుత్వం అమరావతిపై ఎంత అక్కసుగా వ్యవహరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడంతోనే ఆగలేదు. ప్రాచీన అమరావతిలోనూ అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. బౌద్ధుల ఆరామ కేంద్రంగా ధాన్యకటకంగా ఖ్యాతి గడించిన రాజధానిని అపరిశుభ్రతకు ఆవాసంగా మార్చేసి పర్యాటకానికి తూట్లు పొడిచింది. అమరావతిపై జగన్ సర్కార్ ఎంత కక్ష కట్టిందనేందుకు నూనెగుండెం చెరువు ఓ మచ్చుతునక. ఆ ప్రాంతంలో అనువనువు విధ్వంస పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆంధ్రుల రాజధాని ఘన చరిత్రను, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేస్తూనే పురాతన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడంపై నాటి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించింది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రాచీన అమరావతి పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం సైతం 2015లో అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసింది. ప్రసాద్, హృదయ్ పథకాల కింద ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు 11 కోట్లు, ఆర్కియాలజీ మ్యూజియంలోని మహా చైతన్య స్తూపానికి 3.26 కోట్లు ఇచ్చిన కేంద్రం శాతవాహనుల కాలం నాటి నూనెగుండం చెరువు సుందరీకరణ పనులకు 7,50,00,000 కేటాయించింది. మనం మాట్లాడుకున్న నూనెగుండం చెరువు వెనక పెద్ద కథే ఉంది. శాతవాహనులు ధరణికోటలో నిర్మించిన కోటలోకి శత్రువులు రాకుండా చుట్టూ ఆగర్త ఏర్పాటు చేశారు. ఆ ఆగర్తలోకి కృష్ణానదిలో నుంచి నీరు వచ్చేది. నాటి ఆగర్తే కాలక్రమేణా ఆక్రమణలకు గురై చెరువుగా మారిందని స్థానికులు చెబుతుంటారు. 14 ఎకరాల్లో వ్యాపించి ఉన్న చెరువు ఆక్రమణల వల్ల ప్రస్తుతం 10 ఎకరాలకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నూనెగుండం చెరువును వారసత్వ చిహ్నంగా గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విశాలమైన చెరువు, చుట్టూ నడకదారి, ఆట వస్తువులు, ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించేందుకు నీటి మధ్యలో బుద్ధుని ప్రతిమ, షికారుకు బోటింగ్, చెరువును సరస్సులా మార్చి పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు సర్వం సిద్ధం చేశారు. అంతలో వైసీపీ సర్కారు అధికారంలోకి రావడంతో నూనెగుండం చెరువుకు గ్రహణం పట్టింది. అప్పటి వరకు చేసిన పనులు మట్టిపాలయ్యాయి. అంత చరిత్ర అక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా అమరావతిలో దొరికిన బౌద్ధ శిల్ప సంపద మరి ఎచ్చటమే ప్రపంచ దేశంలో కనపడదు. ఇంత చరిత్ర ఉన్న ధాన్య కటకాన్ని వెలుగులోకి తీసుకురావాలని, ఇక్కడ చెరువుని అభివృద్ధి చేయాలని, చుట్టూ వాకింగ్ ట్రాక్ లాగేసి పర్యాటకులను ఆకర్షించాలని నూనెగుండం చెరువుకి 7.29 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో కొన్ని పనుల్ని పూర్తి చేసింది. మిగతా 60-70% పనుల్ని పూర్తి చేయలేదు నేటికి కూడా. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి షాపులు ఇవన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని వాడుకలోకి తీసుకురావాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకుల్ని ఆకర్షించాల్సిన ఈ ప్రాంతం నేడు చెత్తా చెదారంతో చిట్టడవిని తలపిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. గత 5 ఏళ్లు నిర్వహణ లేక పరిసరాలు జంతు కళేబరాలు, వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోంది. పిచ్చి మొక్కలు కప్పేయడంతో ఇక్కడ చెరువు ఉందనే విషయాన్నే మర్చిపోతున్నారు. దీంట్లో బోటింగ్ చేయాలని చెప్పని బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ఈ నూనెగుండం చెరువును అభివృద్ధి చేయడం కోసం పనులు మొదలుపెట్టారు. కానీ ఈనాడు మా గ్రహచారము ఈ ఆంధ్ర దురదృష్టం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా మొత్తాన్ని గాలికి వదిలేసింది. ఎన్నో కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి అన్నమాట. ఒక్కదాన్ని కూడా పట్టించుకున్న పాపాన లేదు. పర్యాటక రంగాన్నైతే దుప్పటి కప్పి పొడుకోబెట్టేశారు. ఇప్పటికైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరొక మారు ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టిందో పర్యాటక పనులు అమరావతిలో, వాటన్నిటిని కూడా మళ్ళీ మొదలుపెట్టి ఈ పర్యాటక రంగానికి అమరావతిని తీర్చిదిద్దాలని స్థానికంగా మేము కోరుకుంటున్నాం. మనం చూస్తుంది ఇప్పుడు నూనెగుండం చెరువు వాకింగ్ ట్రాక్ అండి. ఎక్కడ ఉంది వాకింగ్ ట్రాక్ అని అడగద్దు. బట్ గత ప్రభుత్వ హయాంలో ఇది కంప్లీట్గా అంటే ఎలా అంటే ఇది ఒక డంపింగ్ యార్డ్గా పనికి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే వాకింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద వాకింగ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని మళ్ళా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత నిధులు కేటాయించి దీన్ని మంచిగా పర్యాటకంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులకి వాకింగ్ ట్రాక్ కానీ లోపల ఉన్న చెరువుల్లో బోటింగ్ కానీ ఇవన్నీ పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి నూనెగుండం చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈ చెరువు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే ఎటు చూసినా కూడా ఒక చిట్ట అడవిని తలపిస్తుంది. కనీసం స్థానికులకు కూడా ఉపయోగపడకుండా ఇలా అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ చెరువును అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.